హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 1 ఎంతో మంది ఆదరించారండి. ఎన్నో కామెంట్లు పెట్టారు. అవి చూసి చాలా చాలా హ్యాపీగా ఉండింది. సో పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూసేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. కార్డోర్ తీసుకుని రాహుల్ అయితే బయటకు వచ్చాడు. అతనితో పాటు ఉన్న అమ్మాయి మరెవరో కాదు, కావ్యారెడ్డి. అతను కార్డోర్ తీసి కావ్యను బయటకు ఆహ్వానించాడు. ఆ తర్వాత ఆమె భుజం మీద చేయి వేసి ఆమెతో పాటు హాస్పిటల్ లోపలికి నడిచాడు. హాస్పిటల్ డోర్ దగ్గర ఉన్న పల్లవిని చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా రాహుల్ ఆమె పక్క నుండి వెళ్ళిపోయాడు. అతను తనను ఇగ్నోర్ చేసి మరొక అమ్మాయితో వెళ్ళిపోవడం పల్లవి తట్టుకోలేకపోయింది. అక్కడికక్కడే అతన్ని నిలదీసి అడగాలి అని ఆమెకు అనిపించింది. కానీ తనకు ఆ ధైర్యం చేయలేకపోయింది. అంతలో ఆమె ఎక్కాల్సిన టాక్సీ రావటంతో అనాలోచితంగా ఆ టాక్సీలోకి వెళ్లి కూర్చుంది పల్లవి. ఎక్కడికి వెళ్ళాలి మేడం అని డ్రైవర్ అడగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది పల్లవి. ఆ టైంలో ఆమెకు ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కావట్లేదు. రాహుల్ తన కోసం కట్టిన విల్లాకి వెళ్ళాలి అని ఆమెకు ఆ క్షణంలో అనిపించడం లేదు. ఏదో ఒక రోజు ఆ విల్లా నుండి అతను తనను బయటికి తరిమేస్తాడని కూడా ఆమెకు బాగా అర్థమైపోయింది. జగదాంబ సెంటర్ కి తీసుకుని వెళ్ళు అని మెల్లగా చెప్పింది పల్లవి. జగదాంబ సెంటర్ లో ఆమె తనకంటూ ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంది. రాహుల్తో పెళ్ళైన కొన్ని రోజులకే ఆమె తన సొంత డబ్బులతో ఆ ఫ్లాట్ అయితే తీసుకుంది. ఎప్పటికైనా అమ్మమ్మను సిటీకి తీసుకొచ్చి ఆమెతో పాటే ఆ ఫ్లాట్ లో ఉండాలి అని అనుకుంది పల్లవి. అది మరీ పెద్ద ఫ్లాట్ ఏమీ కాదు గాని అదొక 2 బెడ్రూమ్ ఫ్లాట్. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆ అపార్ట్మెంట్ కొనడమే తను ఈ 2 సంవత్సరాలలో చేసిన తెలివైన పని అని ఆమెకు ఆ క్షణం అనిపించింది. ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ దగ్గరకు చేరుకున్న తర్వాత పల్లవి కాసేపు పార్కులో ఒంటరిగా కూర్చుని తనని తను సముదాయించుకోవడానికి ట్రై చేసింది. గత 2 సంవత్సరాల జ్ఞాపకాలు ఆమెను లోపల నుండి దహించి వేస్తూ ఉన్నాయి. చూస్తూ ఉండగానే గత 2 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. 2 సంవత్సరాలు అంటే 700 రాత్రుల జ్ఞాపకాలు. ఈ 2 సంవత్సరాలుగా ఆమె ఒక మోసగాన్ని ప్రేమించింది. తన ప్రేమతో ఆ బండలాంటి మనిషిని కరిగించగలదు అని ఆమె కలలు కనింది. కానీ అతని మనసులో కాస్త కూడా తనకంటూ ప్లేస్ ఏర్పరచుకోలేకపోయింది. ఇన్ని రోజులు ఎంత మూర్ఖంగా తన జీవితాన్ని మరొకరి చేతుల్లో పెట్టిందో తలుచుకుంటూ ఉంటేనే పల్లవికి ఒళ్ళు మండిపోతూ ఉంది. అందరి ముందు తను ఒక ఫూల్ గా మారిపోయింది. ఇప్పుడు ఆమె జీవితాన్ని చూసి అందరూ రకరకాలుగా చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఇక రాత్రి సమయం కావటంతో పల్లవి తన అపార్ట్మెంట్ లోకి లోపలికి వెళ్ళాలి అని అనుకుంది. ఆమె లిఫ్ట్ లో నుండి బయటికి రాగానే తన ఎదురుగా డోర్ దగ్గర రాహుల్ నిలబడి ఉండడం చూసింది. అతను వైట్ షర్ట్, బ్లూ జీన్ లో చాలా క్యాజువల్ గా రెడీ అయ్యాడు. సూదుల్లాంటి అతని కళ్ళు ఆ రాత్రిపూట కూడా చందమామలా మెరుస్తూ ఉన్నాయి. గోడ కానుకుని స్టైల్ గా నిలబడి ఉన్న రాహుల్ని చూసి ఏ అమ్మాయి అయినా సరే ఆ క్షణంలో ప్రేమలో పడిపోతుంది. అతన్ని చూసిన పల్లవి ఒక్క క్షణం ఆగిపోయింది. అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఆమెకు అర్థం కావట్లేదు. హాస్పిటల్ దగ్గర కావ్యతో పాటు సిగ్గు లేకుండా తన ముందు నుండి అతను వెళ్ళటం ఆమె ఇంకా మర్చిపోలేదు. అలాంటిది అతను ఇక్కడికి రావడం వెనుక కారణం ఏమిటో అని ఆలోచిస్తూ అతని కళ్ళల్లోకి చూసింది పల్లవి. రాహుల్ కూడా ఆమెను చూసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయవేంటి అని అడిగాడు. పల్లవి ఫోన్ బయటికి తీసి చెక్ చేసింది. ఆమె అనుకోకుండా డూ నాట్ డిస్టర్బ్ మోడ్ లోని పెట్టడం వలన కాల్స్ కూడా వినిపించలేదు. రాహుల్ ఆమెకు 5 సార్లు మిస్డ్ కాల్స్ ఇచ్చాడు. గత 2 సంవత్సరాలలో ఇన్నిసార్లు అతను మిస్డ్ కాల్స్ ఇవ్వటం ఇదే తొలిసారి బహుశా. తను రెస్పాండ్ అవ్వకపోతే రాహుల్ కంగారు పడడం పల్లవికి చాలా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది. ఒకవేళ గతంలో ఇలా జరుగుంటే ఆమె ఆనందంతో ఎగిరి గంతులు వేసేది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె నీరసంగా తన ఫోన్ తిరిగి బ్యాగ్ లో వేసుకుంది. ఫోన్ రింగ్ అవ్వలేదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది రాహుల్ కి. రాహుల్ తన వాచ్ వైపుకి చూసుకుంటూ నీ కోసం నేను ఇక్కడ 2 గంటల నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను అని అసహనంగా చెప్పాడు పల్లవితో.
ఇక కావ్యారెడ్డి కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత రాహుల్ తన ఇల్లాకి వెళ్ళాడు. అతను పల్లవి కోసం వెతికాడు. ఆమె ఎక్కడా కనిపించకపోవటంతో ఆదిత్యను సీసీటీవీ కెమెరాలో చూడమని, పల్లవి ఎటువైపు వెళ్ళిందో కనుక్కోమని పురమాయించాడు. అలా ఆమె తనకు చెప్పకుండా ఈ జగదాంబ సెంటర్ లో ఉన్న చిన్న అపార్ట్మెంట్ కి వచ్చింది అనే విషయం అతనికి తెలిసింది. నెక్స్ట్ టైం నువ్వు ఇక్కడికి వస్తే నాకు ముందే చెప్పు. సరే, ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదా అని పల్లవి వైపుకు చూడకుండా లిఫ్ట్ దగ్గరకు చేరుకున్నాడు రాహుల్. అతను ఆమెను తిరిగి తన విల్లాకి తీసుకువెళ్ళాలి అని అనుకున్నాడు. కాని పల్లవి ఒక్క అంగుళం కూడా కదలలేదు. అతని వైపుకు చూస్తూ నిలబడింది. నెక్స్ట్ టైం ముందే చెప్పాలా? అసలు నాకు రాహుల్తో ఫ్యూచరే మిగిలింది. నెక్స్ట్ టైం అంటూ ఎప్పుడు వస్తుంది అని మనసులోనే తనకు తాను అనుకుంటూ ఆలోచనలో పడిపోయింది పల్లవి. కానీ పైకి అనలేదు. ఆమె తనతో పాటు రావట్లేదు అని చూసిన రాహుల్, నీకు నడవడం చేత కావట్లేదా? ఎత్తుకొని రమ్మంటావా అని మొహం చిట్లించి అడిగాడు. కారిడార్ లో ఉన్న లైటు అతని మొహం మీద పడుతూ ఉంటే అతని రూపం మరింత అందంగా కనిపిస్తూ ఉంది. పల్లవి మాత్రం దీర్ఘంగా శ్వాస పీల్చుకుంటూ, మనం విడాకులు తీసుకుందాం రాహుల్ అని నెమ్మదిగా చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు అని సీరియస్ గా అడిగాడు రాహుల్. అంతవరకు అందంగా కనిపిస్తున్న అతని రూపం ఒక్కసారిగా మారిపోయింది గంభీరంగా. ఎలాగో తొందరలోనే మన దారులు వేరవబోతున్నాయి. అందుకే నేను ఇక్కడే ఉందామనుకుంటున్నాను అని బలవంతంగా నవ్వుతూ చెప్పింది పల్లవి. కానీ ఆమె మనసులో మాత్రం అగ్ని పర్వతాలే బద్దలవుతూ ఉన్నాయి. లోపల నుండి ఎవరో తన గుండెల మీద 1000 సార్లు కత్తులతో పొడుస్తున్నట్టు అనిపించింది. దారులు వేరవుతాయా అని ఏమీ తెలియలేనట్టు అడిగాడు రాహుల్. అసలు మన రిలేషన్ గురించి నువ్వేమనుకుంటున్నావు అని అంతలోనే సీరియస్ గా ప్రశ్నించాడు రాహుల్. అతని ప్రశ్న ఒక్కసారిగా పల్లవిని తెల్లబోయేలా చేసింది. ఆమెకు ఈ ప్రశ్నకు సమాధానం ముందు నుండి కూడా తెలీదు. కేవలం తమది కాంట్రాక్ట్ మ్యారేజ్. ఇద్దరు ఒక అగ్రిమెంట్ చేసుకుని ఇలాంటి రిలేషన్షిప్ లోకి వచ్చారు. వారి మధ్య ప్రేమ లేదు. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది కేవలం ఒక బిజినెస్ డీల్ మాత్రమే. సిటీలో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు రాహుల్ ప్రేమ కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఒక్కసారి అతని చూపు తమ మీద పడితే చాలు అని అనుకునే అమ్మాయిలు లెక్కలేనంత మంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు తనను సులువుగా వదిలిపెట్టడానికి సిద్ధంగా లేడా అని పల్లవికి అనిపించింది. ఒకవేళ అదే నిజమైతే అంతకంటే దారుణం ఇంకేదీ లేదు. సారీ రాహుల్, నేను దీని గురించి ఇప్పటికే చాలా ఆలోచిస్తూ మనసు అయితే పాడు చేసుకున్నాను. నన్ను దయచేసి ఒంటరిగా వదిలేయండి. ఇక మీదట మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని చెప్పగానే తన ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయింది పల్లవి. గత 10 సంవత్సరాలుగా తను ప్రేమించిన అబ్బాయికి దూరం అవటం మరి ఏ అమ్మాయికైనా సరే నరకంతో సమానం కదా. అంతేకాకుండా రాహుల్ ఆమెకు తాళి కూడా కట్టిన భర్త. తాళికున్న వాల్యూ అలాంటిది. మరి 2 సంవత్సరాలుగా అతనితో సహజీవనం చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ మర్చిపోవటం ఆమె వల్ల కావటం లేదు. కానీ ఇప్పుడు అతన్ని వదలలేకపోతే తన జీవితాన్ని తానే చేతులారా పాడు చేసుకున్నది అవుతుంది. రాహుల్ ఆమె వైపుకు చురుగ్గా చూస్తూ అలానే ఉండిపోయాడు. ఏదో హర్రర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ ఆ క్షణంలో పల్లవికి కలిగింది. అతను ఏ క్షణమైనా తన మీద దాడి చేస్తాడేమోనని ఆమెకు అనిపించింది. అతను మాత్రం పల్లవిని తను కనుసైగల్లో ఉంచుకోవాలి అని అనుకున్నాడు. కొన్నిసార్లు ఈ ఆడవాళ్ళు పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు అని అతనికి బాగా తెలుసు. కానీ పల్లవి ఈసారి లిమిట్ అయితే క్రాస్ చేసింది అని అతనికి అనిపించింది. అయితే ఏడుస్తున్న పల్లవిని చూడగానే అతని కోపం ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఆఫీస్లో నీకు ఆర్తికి మధ్య జరిగిన గొడవ గురించి బాధపడుతున్నావా అని అడిగాడు రాహుల్. తమ ఇద్దరి మధ్య ఎన్నో విషయాలు జరిగాయి. కానీ పల్లవి బాధ పెట్టినది ఆర్తి అన్న మాటలు కాదు, రాహుల్ చేసిన మోసమే ఆమె గుండెలు బద్దలు చేస్తూ ఉంది. పల్లవి మొండిగా ప్రవర్తిస్తూ ఉండటం రాహుల్కి అస్సలు నచ్చటం లేదు ఏమాత్రం కూడా. ఆమె ఎక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తూ ఉన్నా సరే ఏ మాత్రం వినకుండా ఆమె చేతిని బలవంతంగా పట్టుకున్నాడు రాహుల్. ప్లీజ్ రాహుల్, ఇక్కడితో ఆపేసేయ్ అని పల్లవి అరుస్తూ ఉన్నా సరే వినిపించుకోకుండా ఆమె భుజం చుట్టూ చేయి వేసి తన చేతుల్లోకి ఆమెను తీసుకున్నాడు రాహుల్. ఇంతలో అతనికి ఒక విషయం అర్థమయ్యింది.
ఆమె శరీరం నిప్పుల్లో దహించుకుపోతున్నట్టు కాలిపోతూ ఉంది. నీకు ఫీవర్ ఉందన్న విషయం ఎందుకు చెప్పలేదు అని రాహుల్ ప్రశ్నిస్తూ ఉంటే అప్పటికే పల్లవికి మైకం కమ్మింది. ఆమె అతని ఛాతి మీద నీరసంగా వాలిపోయింది. అలా చేయటం ఆ సిచ్యువేషన్ ని మరింత దిగజార్చింది. రాహుల్ ఏ క్షణమైనా సరే తన పెదవులపై ముద్దు పెట్టుకుంటాడేమోనని పల్లవికి అనిపించింది. వెంటనే ఆమె అతనికి తనకి మధ్య అడ్డుగా చేతులు పెట్టి అతన్ని దూరం నెట్టడానికి ప్రయత్నించింది. కానీ అతని బలం ముందు ఆమె బలం సరిపోలేదు. ఆమెను తన వైపుకు బలంగా లాక్కొని ఎక్కడికి పోదాం అనుకుంటున్నావు అని సీరియస్ గా అడిగాడు రాహుల్. ఆ తర్వాత ఆమెను ఎత్తుకుని అతను లిఫ్ట్ వైపుకి వెళ్ళాడు. ఏం చేస్తున్నారు అని కంగారుగా అడిగింది పల్లవి. ఏం చేస్తున్నానో తెలియట్లేదా? నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాను అని సీరియస్ గా చెప్పాడు రాహుల్. వద్దు, నాకు ఇష్టం లేదు అని అతని చేతుల్లో నుండి బయటపడడానికి మరింత గింజుకుంది పల్లవి. హాస్పిటల్కి వెళ్తే తన ప్రెగ్నెన్సీ విషయం బయటపడే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఒకవేళ డాక్టర్ ఇష్టానుసారం ట్రీట్ చేస్తే ఆమెకు కడుపు పోయే అవకాశం కూడా ఉంది. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో ప్రెగ్నెంట్ అవటం పల్లవికి ఇష్టం లేదు. కానీ తన కడుపులో ఉన్న బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలి అని ఒక తల్లిగా ఆమె భావిస్తూ ఉంది. రాహుల్ చేతుల్లో నుండి బయటపడడానికి పల్లవి తెగ గించుకుంటుంది. అయినప్పటికీ కూడా ఫలితం లేదు. రాహుల్ ఆమెను ఏ మాత్రం వదిలిపెట్టలేదు. మొండిగా ప్రవర్తించొద్దు. ఇప్పుడు నీ ఆరోగ్యం ఏ మాత్రం బాలేదు. నిన్ను ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని స్థిరంగా చెప్పాడు రాహుల్. పల్లవిని 2 చేతులతో ఎత్తుకుని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఆ టైంలో పల్లవికి గుండె వేగం పెరిగింది. ఏ క్షణమైనా ఆమె గుండె పేలిపోతుందేమో అనిపించింది. ఆమె రాహుల్ని బలంగా నెట్టేస్తూ నన్ను వదలండి, నాకు హాస్పిటల్కి వెళ్ళాలని లేదు అని గిలా గించుకుంటుంది. తనని బలంగా నెట్టేస్తూ ఉన్న పల్లవి చేతుల వైపుకు చూశాడు రాహుల్. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఏమైంది? ఎందుకు హాస్పిటల్కి వెళ్ళొద్దు అని సీరియస్ గా అడిగాడు. పల్లవి తలదించుకుని నాకు హాస్పిటల్ అంటే ఇష్టం లేదు. హాస్పిటల్కి వెళ్ళాలంటేనే చిన్నప్పటి నుండి భయమని అబద్ధం చెప్పేసింది. తను అబద్ధం చెప్తుంది అనే విషయం రాహుల్కి ఎక్కడ తెలుస్తుందేమోనని అతని కళ్ళల్లోకి చూడకుండా తలదించుకుంది పల్లవి. ఇప్పుడు తను చెప్పిన దానికి అతను నమ్మాడో నమ్మలేదో కూడా ఆమెకు తెలియదు. అతను ఇంకేదో చెప్పేలోపే నేను ఫీవర్ టాబ్లెట్ వేసుకున్నాను, కాసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుంది అని నెమ్మదిగా చెప్పింది పల్లవి. రాహుల్ ఆమె మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. చందమామ లాంటి ఆమె మొహం ఇప్పుడు వాడిపోయి ఉంది. విశాలమైన ఆమె కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి. ఇక ఫీవర్ వల్ల ఆమె చాలా బలహీనంగా కనిపిస్తుంది. అందుకని రాహుల్ కూడా ఆమె మాటలకు కరిగిపోయాడు. అందుకని ఇక ఆమె చెప్పినట్టుగా వెనక్కి తిరిగి అపార్ట్మెంట్ డోర్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత అలా పల్లవిని 2 చేతులతో మోస్తూనే బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు. ఇదంతా చూస్తున్న పల్లవి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఇంతకు ముందు ఆమెకు ఎంత టెన్షన్ వచ్చింది అంటే ఆమె ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది. ఆమె జుట్టు కూడా తడిగా మారిపోయింది. ఇప్పుడు హాయిగా షవర్ కింద స్నానం చేసి పడుకోవాలి అని ఆమెకు అనిపిస్తూ ఉంది. నేను ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను, మీరిక వెళ్ళొచ్చు అని రాహుల్ని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పింది పల్లవి. ఆ అపార్ట్మెంట్ ఆమె ప్రాపర్టీ కాబట్టి అలా చెప్పగలిగే ధైర్యం అధికారం ఆమెకుంది. అంతేకాకుండా అతను చిన్నప్పటి నుండి పెద్ద పెద్ద బంగ్లాలోనే బతికాడు. ఇంత చిన్న అపార్ట్మెంట్ లో ఉండటం అతనికి కూడా ఊపిరి ఆడనట్టు చేసింది. పల్లవి వెళ్ళిపోమంటే రాహుల్ కూడా సరేనన్నాడు. కానీ అక్కడే అంగుళం కూడా కదలకుండా నిలబడ్డాడు రాహుల్. ఆ తర్వాత రాహుల్ మెల్లగా తన దగ్గరికి రావటం మొదలు పెట్టాడు. అది చూసిన పల్లవికి గుండె గొంతులోకి వచ్చింది. తీవ్రంగా భయపడిపోతూ కళ్ళు పెద్దవి చేసి ఇప్పుడు ఇవి ఎందుకు విప్పుతున్నారు, ఏం చెయ్యాలి అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తూ ముడుచుకుపోయింది పల్లవి. రాహుల్ తనతో ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటున్నాడేమోనన్న ఆలోచన ఆమెను నిలువెల్లా వణికించింది భయంతో. అసలు తన గురించి అతను ఏమనుకుంటున్నాడు? తన ఫీలింగ్స్ తో అతనికి పని లేదా?
కేవలం అతని స్వార్థం మాత్రమే అతను చూసుకుంటున్నాడా అని ఆలోచిస్తూ అతని వైపుకే చూస్తూ ఉండిపోయింది పల్లవి. మరోవైపు రాహుల్ కూడా కనురెప్ప వేయకుండా ఆమెను చూస్తూ నిలబడ్డాడు. పల్లవి గుండె వేగం పెరిగిపోతూ ఉంది. ఆ టెన్షన్ ఆమె తట్టుకోలేకపోతూ ఉంది. రాహుల్ కళ్ళల్లో కోరిక కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అతని కళ్ళు ఇంతకు ముందు తను చూసిన దానికంటే చాలా భిన్నంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో అతను తనను కూడా చూడగలుగుతాడేమోనని ఆమెకు అనిపించింది. దాంతో ఆమె ఒళ్ళు మరొక్కసారి వేడెక్కింది. పెదవులు కొరుక్కుంటూ నాకు ఇప్పుడు ఒంట్లో బాలేదు అని చెప్పేసింది పల్లవి. "హ్మ్, ఎలాగో తొందరలోనే వాళ్ళిద్దరికి డైవర్స్ అవుతాయి. మరి ఇలాంటి టైంలో రాహుల్తో ఉండటం వలన ప్రయోజనం ఏంటి? తను కేవలం ఒక ఆట బొమ్మలా అతని కింద నలిగిపోవటం పల్లవికి ఏమాత్రం ఇష్టం లేదు." మరోవైపు రాహుల్ మాత్రం ఆమె చెప్పిన దానికి బదులు ఇవ్వలేదు. ఇక ఆమెను కోరిక నిండిన కళ్ళతో సీరియస్ గా చూస్తూ తన రెండు చేతులను మంచం మీద బలంగా పెట్టి ఆమె మీద వాలిపోయాడు. "నేనేమి మురగాని కాదు" అని మెల్లగా ఆమె చెవిలో చెప్పాడు రాహుల్. ఆ మాట అతను కొంటిగా చెప్తూ ఉంటే అతని మాటల్లో ఉన్న తీయదనానికి పల్లవి బొగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. ఆ తర్వాత అతను బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వెంటనే పల్లవి తల బాదుకుంది. రాహుల్ తప్పు చేశాడు అని తెలిసినప్పటి నుండి కూడా అతను తనతో ప్రేమగా మాట్లాడితే ఆ ప్రేమకు కరిగిపోకుండా ఆమె ఉండలేకపోతూ ఉంది. రాహుల్ చూపించే ప్రేమకు కేరింగ్కి అతను రొమాంటిక్ గా కొంటిగా మాట్లాడితే చాలు ఆమె బొగ్గలు ఎరుపెక్కుతాయి. ఆమెను ఎలా లొంగ తీసుకోవాలో రాహుల్ కి బాగా వచ్చు టెక్నిక్స్. కొన్ని నిమిషాల తర్వాత అతను ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు. తర్వాత "నువ్వు కూడా స్నానం చేయి, వేడినీళ్ళు రెడీ చేశాను" అని పల్లవితో చెప్పాడు రాహుల్. అది విని ఆమె ఆశ్చర్యపోయింది. తన గురించి పట్టించుకోవటం అతడు ఎప్పటి నుంచి మొదలు పెట్టాడు? గత 2 సంవత్సరాలలో ఎప్పుడూ అలా జరగలేదు. అప్పటికే బాగా అలసిపోయి ఉన్న పల్లవి గోరువెచ్చని నీళ్లతో స్నానం చెయ్యాలి అని లేచి నిలబడింది. కానీ ఆమె అలా లేవగానే నీరసంతో ఆమెకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. వెంటనే వెనక్కి వాలిపోయి బ్యాలెన్స్ అయితే తప్పింది. అదృష్టవశాత్తు ఆమెను కింద పడకుండా రాహుల్ బలంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెను నేరుగా బాత్రూంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. అతని ఒంటి నుండి వస్తున్న సువాసనలు పల్లవిని మత్తెక్కించాయి. నన్ను నన్ను కిందకి దించండి" అని తడబడుతూ చెప్పింది పల్లవి. ఆమె రిక్వెస్ట్ చేయటంతో అతి సున్నితంగా ఆమెను బాత్ టబ్ లో మెల్లగా దించేశాడు రాహుల్. "నేను స్నానం చేయిస్తే ఏమైంది? ఇదేమీ ఫస్ట్ టైం కాదు కదా" అని వింతగా చూస్తూ అడిగాడు రాహుల్. "ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి, మీరింటికి వెళ్ళిపోండి" అని దీనంగా వేడుకుంది. ఆమె అలా పదే పదే చెప్పడంతో ఇక రాహుల్ చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ కోపంగా బాత్రూమ్ డోర్ బలంగా వేసి వెళ్ళాడు. అతను వెళ్ళిపోయాక ప్రశాంతంగా స్నానం చేసింది పల్లవి. ఆమెకి ఇప్పుడు కాస్త మెరుగ్గా అనిపిస్తూ ఉంది. ఇంకా టవల్ చుట్టుకుని ఆమె బాత్రూంలో నుండి బయటికి వచ్చింది. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఒక 1 hour లో ఇస్తాను.